హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. బీహార్లో ఉండే ఈ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనకి వేకెన్సీస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూసారా, ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యండి. ఈ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్కి రిలీజ్ అయిన వేకెన్సీ అని కూడా రెగ్యులర్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనండి. అంటే ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అనమాట. మనం ఈ వీడియోలో ఈ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్కి ఏ పొజిషన్కి మనకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి దాని మినిమం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటంటే కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అవి ఫర్దర్గా మనం చూద్దాం. ఇదిగోండి, మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి, అది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చెప్పాను కదండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లోనే మనకి వేకెన్సీస్ అన్ని రిలీజ్ అయ్యాయి అనమాట. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఇదిగోండి, ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది మనకి ఫిబ్రవరి 16th నుంచి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చి 7th, ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఇదిగోండి, పొజిషన్ చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో జూనియర్ స్టెనోగ్రాఫర్ పొజిషన్కి వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఎన్ని ఉంటాయంటే 20 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్కి 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది గ్రూప్ సి పొజిషన్ అండి. అండ్ పే మ్యాట్రిక్స్ చూసుకుంటే పే లెవెల్ 4 అంటే మీకు పే లెవెల్ 4 అంటే 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. అంటే గ్రాస్ శాలరీ మీకు ఇది బేసిక్ అనమాట. గ్రాస్ శాలరీ చూసుకుంటే 50,000 అబవ్ ఉంటుంది అనమాట. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 30 years బిలో ఉండాలండి. దీంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్. అది కూడా చూద్దాం ఫర్దర్గా. ఇంకోటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10+2 ఆర్ ఇంటర్మీడియట్ అన్నాడండి. ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి అడిషనల్గా ఏమి ఉండాలంటే ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అంటే స్టెనోగ్రఫీ టైపింగ్ స్పీడ్ ఉండాలి, నార్మల్ టైపింగ్ స్పీడ్ ఉండాలి, దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ చేసి మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్కి. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇక్కడ 2 years ప్రొబేషన్ ఉంటుందండి, తర్వాత కన్ఫర్మ్ చేస్తారనమాట. అండ్ సెలక్షన్ క్రైటీరియా చూసుకుంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అలాగే కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందండి. ఈ రిటర్న్ టెస్ట్లో ఏమేమి ఉంటాయంటే ఆప్టిట్యూడ్ టెస్ట్ 100 మార్క్స్కి ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ 50 మార్క్స్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా 250 మార్క్స్కి 250 క్వశ్చన్స్కి మీకు ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ పెడతారు. ఈ స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. 50% వస్తే క్వాలిఫై అయినట్టు. ఫైనల్ మెరిట్ మాత్రం ఈ 250 మార్క్స్లో వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈ సిలబస్ అనేది గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుందని ఇచ్చాడు అనమాట. యాక్చువల్గా ఇది ఇంటర్మీడియట్ లెవెల్ అడిగి గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇచ్చాడు మనకి. అది కొంచెం సిలబస్ మీరు చెక్ చేసుకొని ప్రిపేర్ అయితే బెటర్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపీస్ అండి. అది కూడా ఆన్లైన్లో పే చేయాలి ఇక్కడ ఇచ్చిన అకౌంట్ నెంబర్కి. ఈ అకౌంట్ నెంబర్కి ఎలా పే చేయాలనేది కూడా మీకు అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు దాంట్లోనే పేమెంట్ గేట్వే కూడా ఉంటుంది, ఓపెన్ అవుతుంది అనమాట. త్రూ ఆ వెబ్సైట్ మీరు ఆన్లైన్ పేమెంట్ కూడా చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్స్ ఉందండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ ఉంది. వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ ఆన్లైన్లో పే చేయాలి 500 రూపీస్ అనేది. ఓకే, ఇంకోటి ఓన్లీ ఆన్లైన్లో పే చేయాలంటే ఫర్దర్ ఎనీ మోడ్ ఆఫ్ ఆన్లైన్ ఫీజు అప్లికేషన్ ఫీజు అనేది యాక్సెప్ట్ చేయరు. డిమాండ్ డ్రాఫ్ట్ కానీ, చెక్ కానీ, ఇంక మనీ ఆర్డర్ కానీ, ఐపీఓ కానీ, క్యాష్ కానీ ఏమి యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ మీ గేట్వే ఉంటుంది ఆన్లైన్లో ఫిల్ చేసేటప్పుడు. త్రూ దట్ గేట్వే మీరు పే చేయాలి ఆన్లైన్లో. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే మీకు వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళొచ్చు. అక్కడ మీకు ఆ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా ఉంటుంది అప్లై ఆన్లైన్ అని చెప్పి. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అది కూడా లాస్ట్ డేట్ చెప్పాను కదండి, మార్చి 7th, ఈ లోపే అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత మీకు ఒక ప్రింట్అవుట్ కాపీ వస్తుంది కదా, ఆ కాపీ పీడిఎఫ్ కాపీ అనేది ఇక్కడ ఇచ్చిన మెయిల్కి పంపించాలన్నమాట. 2 MB కంటే బిలో కన్వర్ట్ చేసి, ఇదిగోండి ఇక్కడ సాఫ్ట్ కాపీ ఆఫ్ డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ రిక్వెస్ట్ డాక్యుమెంట్స్ షుడ్ ఆల్సో బి సెంట్ అని చెప్పి ఇచ్చాడు ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫర్దర్గా చూసుకుంటే స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీకు సర్టిఫికేట్లో CGPA GPA ఉందనుకోండి, అది పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు వేయాలన్నమాట. ఓకే, పర్సంటేజ్ కన్వర్షన్ ఫార్ములా మీ యూనివర్సిటీ నుంచి తీసుకోవచ్చు.
లేదనుకుంటే మీకు 10 పాయింట్ స్కేల్కి యావరేజ్గా ఉంటుంది అనమాట. అదేం తీసుకొని మీరు పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి మాత్రమే ఆ పర్సంటేజ్ మాత్రం మీరు ఆన్లైన్ అప్లై చేసినప్పుడు వేయాలి. ఇది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లో మీకు డైలీ అప్ టు డేట్ అని పోస్ట్ చేస్తాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ అనేది హార్డ్ కాపీ సెండ్ చేయాల్సిన అవసరం లేదండి. ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే బెటర్. దాంట్లో యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇంపార్టెంట్. ఫర్దర్గా మీరు స్టేటస్ అది చెక్ చేసుకోవడానికి యూజర్ ఐడి పాస్వర్డ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అది సేవ్ చేసుకుంటే బెటర్. అండ్ హార్డ్ కాపీ ఏం సెండ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీకి, ఏజ్కి అన్నిటికీ క్రూషియల్ డేట్ ఏదంటే క్లోజింగ్ డేట్ అనమాట. క్లోజింగ్ డేట్ ఏది? మార్చ్ 7th. ఈ లోపే మీకు ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఇవన్నీ ఎక్వైరీ ఉండాలన్నమాట. ఇంకోటి మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయనుకోండి, ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి మీరు మీ డౌట్స్ అన్ని సెండ్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు డెఫినెట్గా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ఏమి సెండ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ప్రింట్అవుట్ తీసిన అప్లికేషన్ ఫామ్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, అలాగే మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్స్ ఇవన్నీ తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మాత్రం వాటి రిక్వైర్మెంట్ ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకోటి ఏంటంటే ఎవరినైతే షార్ట్ లిస్ట్ చేశాడో ఆ లిస్ట్ అంతా మీకు వెబ్సైట్లో పెడతాడనమాట. స్కిల్ టెస్ట్కి కానీ మీకు రిటర్న్ ఎగ్జామ్కి కానీ ఎవరిని షార్ట్ లిస్ట్ చేశారో ఆ లిస్ట్ అంతా మీకు ఈ వెబ్సైట్లో పెడతాడు. ఆ వెబ్సైట్లో మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటే బెటర్. ఇంకోటి ఏంటంటే అప్లై చేసే ముందు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలండి డెఫినెట్గా. ఒకవేళ లేనట్టయితే ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని తర్వాత మీరు అప్లికేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే మీకు ఈ త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మీకు ఏ కమ్యూనికేషన్ జరగాలన్నా సరే, అంటే రిటర్న్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, అలాగే స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈమెయిల్ ఐడికి కూడా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మాత్రం ప్రొవైడ్ చేయండి, లేనట్టయితే క్రియేట్ చేసుకోండి. ఫర్దర్గా చూసుకుంటే అదర్ కండిషన్స్ ఏంటంటే మీకు ఏజ్ క్రైటీరియా, రిజర్వేషన్ పాలసీస్ అన్ని కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటాయన్నమాట. రిలాక్సేషన్ ఏజ్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్, అంటే ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అది అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా డెఫినెట్గా ఉంటుంది. అది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అని ఇచ్చాడు. ఇంకోటి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 2 years ప్రొబేషన్ ఉంటుందండి. ఈ ప్రొబేషన్ కంప్లీట్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేస్తారు, రెగ్యులర్ పే స్కేల్లో తీసుకుంటారు అనమాట. ఇంకోటి ప్రింటెడ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ photocopy of self-attested certificate must be brought by the candidates at the time of verification along with photo identity proof అనమాట. అంటే మీకు ప్రింట్అవుట్ తీసిన ఈ అప్లికేషన్తో పాటు ఈ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ అలాగే దాని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా, అంటే జిరాక్స్ తీసి దాని మీద సైన్ చేసి దాంతోపాటు ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ కూడా ఒరిజినల్ ఒకటి తీసుకెళ్ళాలన్నమాట మీరు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు. ఓకే, ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.